ఏమైందిరా నీకు? సాయిరామ్ నా గుద్దల బత్తాయి పడ్డదిరా అమ్మా. Here is the review of విజయ్ దేవరకొండ కింగ్డమ్. ఈ సినిమా ప్రీ రిలీజ్ హైప్, రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్ కంటెంట్, ఆ రెగ్యులర్ సాంగ్ విని కొండని సారి హిట్ కొడతాడు, కొట్టేశాడు. ఇక మనం జాతిని మింగే సినిమా చూడబోతున్నాం అని ఫిక్స్ అయిపోయాను నేను. ఇక డైరెక్ట్ గా థియేటర్ లోకి వెళ్ళిపోయి కూర్చున్నాను. సినిమా స్టార్ట్ అయింది. ఒక 15 minutes ఒక ట్రాన్స్ లోకి, ఆ ట్రైబ్ ఏదైతే ఉందో ఆ విలేజ్ లోకి, ఆ వరల్డ్ లోకి తీసుకెళ్లి మనకి టైటిల్ పడేంత వరకు సినిమా చూసి టైటిల్ పడ్డాక కొట్టేశాడు రక్కొండన్న. నిజంగా జాతిని మింగే సినిమా చూడబోతున్నాం, డౌటే లేదు. ఫుల్ హైప్ తో ఇక మనం రెచ్చిపోదాం. ఎందుకంటే మనకి పెద్ద పెద్ద ఆటం బాంబులు హైస్ ఇచ్చే సీన్స్ ఉన్నాయి. మనకి టీజర్ లో ట్రైలర్ లో చూసిన షార్ట్స్, వాటి యొక్క సీన్స్ ఇంకా చూసుకోక్కర్లేదు. కొండన్న కమ్బ్యాక్ కన్ఫర్మ్ అనుకున్నా. అందుకే సినిమా స్టార్ట్ అయింది, మెల్లగా ప్రొసీడింగ్స్ లోకి వెళ్తుంది. ఇక తెలిసిందే కదా, కొంచెం స్టోరీలోకి ఇన్వాల్వ్ అవ్వడానికి టైం తీసుకుంటారని. ఇక వెళ్తుంది సినిమా. ఒకేసారి మనం అనుకున్న సీన్స్ మొత్తం ఫ్లాట్ గా వెళ్ళిపోతా ఉంటే, ఓకే ఇది కాకపోతే ఇంకోటి ఉంది కదా, అది వర్కౌట్ అవుద్దాం కొంచెం చూస్తున్నాం, అది కూడా ఫ్లాట్ గానే వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ అయిపోయాక ఓకే మంచిగానే వరల్డ్ బిల్డ్ చేసుకున్నారు, సెటప్ అంతా బాగానే సెట్ అయింది. బట్ మనం అనుకున్న సీన్స్ ఎక్స్పెక్ట్ చేసినంత హై ఇవ్వలేదు, ఫ్లాట్ గా వెళ్ళిపోయింది. పర్వాలేదులే, సెకండ్ హాఫ్ ఇంకా కొన్ని సీన్స్ ఉన్నాయి, వాటి కోసం ఎదురు చూద్దామని చూసా. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. ఒక ల్యాగ్ ఉంది చూడు, మామూలుగా లేదు ల్యాగ్. అసలు అలా వెళ్ళిపోతుంది భూస్మాపితం అయిపోయింది సినిమా మొత్తం. నేను చూస్తున్నా నా ఆటం సాంగ్, రెగ్యులర్ సాంగ్ ఎంతసేపు అని చూస్తున్నాను. ఇక భూస్మాపితం అయిపోయిన తర్వాత మొదలెడతాను మన అనిరుద్ధ్. ఎలా ఉందంటే అనిరుద్ధ్, నేను రెడీగా ఉన్న ఆటం బాంబు ఇవ్వడానికి, మీరు సినిమా లేకుండా చాలు నేను ఆడుకుంటాను సినిమాతో అని వెయిట్ చేస్తూ ఉన్నాడు అనిరుద్ధ్. ఇక్కడ మొత్తం భూస్మాపితం అయిపోయాక కొట్టు అని అంటే ఇంకేం కొడతాడు. కొట్టాడు. ఆ 15 minutes ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ రెగ్యులర్ సాంగ్ పిక్చరైజేషన్ అంతా బాగానే సెట్ అయింది. బట్ ఆ ప్లేస్మెంట్ లాస్ట్ వరకు అంత ఆటం బాంబ్ ఉన్న సాంగ్ ని మీరు లాస్ట్ వరకు హోల్డ్ చేసుకుని ఉంటే ఉపయోగం ఏముంది. అది సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచే మీరు దాన్ని డెవలప్ చేసుకుంటా, ఆ స్టోరీని బిల్డ్ చేసుకుంటా వరల్డ్ లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు కాబట్టి అక్కడే ప్రొసీడింగ్స్ లోకి వెళ్ళిపోవాలి. బట్ ఏమైందంటే మనం రెగ్యులర్ గా చూసే రొటీన్ డ్రామా క్లైమాక్స్, రొటీన్ డ్రామా సీన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి తీసుకెళ్లిపోయింది. సో ఇక సత్యదేవ్ గారి క్యారెక్టర్, ఇది ఒక స్పాయిలర్, సో ముందే చెప్పేస్తాను, స్కిప్ చేసేయండి ఫ్రెండ్ కి. సత్యదేవ్ గారు చనిపోతారు మూవీలో. సో సత్యదేవ్ గారు చనిపోయే సీన్ డిజైనింగ్ కూడా చాలా అంటే చాలా వర్స్ట్ గా ఉందని చెప్పాలి. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనకి తెలుసు ఆ క్యారెక్టర్ ఉందంటే ఖచ్చితంగా చంపేస్తారు. బట్ ఆ చంపేసే విధానం ఎలా ఉంటుంది, హీరో ఎలా రియాక్ట్ అవుతాడని వెయిట్ చేస్తున్నాను. అసలు నిజంగా చనిపోయాడా, చనిపోయిన ఎమోషన్ అయినా మనకి కనెక్ట్ అయిందంటే ఎమోషన్స్ కూడా కనెక్ట్ అవ్వాలి. మనం గౌతమ్ తరుణ్ గారి ప్రీవియస్ ఫిల్మ్ జెర్సీ చూసుకుంటే సినిమా మొత్తం ఎమోషన్స్ మీద రన్ అవుతా ఉంటది, డ్రామా బిల్డింగ్ బాగుంటది, చిన్న సీన్స్ కూడా మంచి హై ఇస్తా ఉంటాయి జెర్సీలో. దీంట్లో ఎలివేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నా సరే ఫ్లాట్ గా తీసుకెళ్లారు. మనం ఎక్స్పెక్ట్ చేసే సీన్స్ ఏవైతే ఉన్నాయో, నేను పక్కగా 2 సీన్లు ఫస్ట్ హాఫ్ లో ఎక్స్పెక్ట్ చేశాను, 2 డిసప్పాయింట్ చేశారు. అలాగే సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని సీన్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ ఆ సాంగ్ రెగ్యులర్ మెయిన్. ఇక ఆ సాంగ్ విన్నా కాడ నుంచి నా మైండ్ లో పోవట్లే, కొడతాడు ఖచ్చితంగా. ఆ సాంగ్ పర్ఫెక్ట్ టైమింగ్ లో పెడతారు అనుకున్నాను, దెబ్బేస్తారు. గౌతమ్ తరుణ్ గారు నిజంగా నాకు ఆ బ్రదర్స్ రిలేషన్ అయితే అంత కనెక్ట్ అవ్వలేకపోయాను. మరి ఫస్ట్ నుంచి మనకి దాని బిల్డింగ్ అనేది, వాళ్ళిద్దరు ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తన నా తమ్ముడు, తిన నా అన్న అని తెలుసుకునే పాయింట్ డిఫరెంట్ గా అటెంప్ట్ చేసి ఉంటే బాగుండు. స్టార్టింగ్ ఇచ్చేసారు ఆ పాయింట్. అండ్ ఫర్దర్ గా వెళ్లే కొంది కూడా మూవీ డౌన్ అవుతూనే వచ్చింది. నిజంగా నాకు మిక్స్డ్ ఫీలింగ్ ప్రతి మూవీ, లైక్ రెట్రో, మగధీర, అక్కడక్కడ దేవర, కేజీఎఫ్, సలార్, ఛత్రపతి, ఇలా ఆల్ మిక్సింగ్. మనకి కొన్ని సీన్స్ ఏవైతే ఉంటాయో ఆ సీన్స్ మొత్తం దీంట్లో పెట్టేశారు. అరే ఇది పలానా మూవీలో సీన్ కదా అని కొన్ని అనిపిస్తా ఉంటాయి. కానీ మూవీ అయిపోయిన తర్వాత మాత్రం అనుకున్న రేంజ్ లో లేదు, బిలో యావరేజ్ ఫిలిం. నాకైతే నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో, ఈ హైసెస్, ఈ సీన్స్ అనుకున్నది ఏది వర్కౌట్ అవ్వలేదు. అండ్ అనిరుద్ధ్ ఒక్కడే నేను డ్యూటీ చేస్తానని కూర్చున్నాడు, కానీ డ్యూటీ చేసే ఛాన్స్ కూడా వాళ్ళు ఇవ్వలేదు. అండ్ మెయిన్ గా దీంట్లో మనకి విలన్ ఉంటాడు, మురుగన్ క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ మాత్రం తోపు, అసలు యాక్టింగ్ కూడా ఎరక్కొట్టేశాడు. సినిమాలో మేజర్ హైలైట్ అని చెప్పాలి ఆయన ఈ మూవీకి. అండ్ తర్వాత సత్యదేవ్ గారు కూడా ఓకే పర్వాలేదు, బాగానే చేశారు. అండ్ ఈ మూవీకి హీరోయిన్ అవసరం లేదు, యూజ్లెస్ క్యారెక్టర్ అసలు సినిమాలో. అసలు ఎందుకు పెట్టారో తెలియదు, హీరోయిన్ అవసరం లేదు, జస్ట్ ఒక నార్మల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పెట్టినా సరే సరిపోద్ది ఆ సీన్ కి. అండ్ తర్వాత విజయ్ దేవరకొండ గారి యాక్టింగ్, ఫస్ట్ లో కొన్ని చోట్ల యాక్టింగ్ ఎరగదీస్తున్నారు అని అనుకున్నాం. బట్ కొన్ని స్టేజెస్ లో అరే ఇది యాక్టింగ్ గారా, కొంచెం బాగా చేస్తుంటే బాగుండు కదా అనిపించింది నాకు. బట్ ఓకే, ఎనీవే
పర్వాలేదు, ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ తో పోలిస్తే కొంచెం మెచ్యూర్డ్ గానే చేశారని చెప్పాలి యాక్టింగ్. ఆయన లుక్స్ ఇవన్నీ మాత్రం చాలా బాగున్నాయి, కాకపోతే సరిగ్గా వాడుకోలేదు ఈ మూవీని. మరి మనకి ట్రైలర్ లో టీజర్ లో చూపించిన కొన్ని సీన్స్ కూడా అసలు దీంట్లో లేవంటే మరి నమ్మండి. ఎడిటింగ్ అనేది చాలా పూర్ అనిపించింది, స్క్రీన్ ప్లే అండ్ వీళ్ళు ఏదైతే పాయింట్ అనుకున్నారో ఆ పాయింట్ ని సరిగ్గా కూడా ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. మీకు పేపర్ మీద బాగానే ఉండొచ్చు, బట్ అది ఆన్ స్క్రీన్ మీదకి వెళ్తున్న కొంది, ఎడిటింగ్ లో నలుగుతున్న కొంది, ఇక సినిమా ఎటు వెళ్ళిపోయింది. మీరు అనుకున్న అవుట్పుట్ అయితే రాలేదు, బట్ మీరు కన్వే చేద్దాం అనుకున్న పాయింట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పాయింట్ అని చెప్పొచ్చు. దాన్ని మీరు సరిగ్గా యూస్ చేసుకుని సరిగ్గా మెటీరియలైజ్ చేసుకుంటే ఎక్సలెంట్ అవుట్పుట్ వచ్చేది. బట్ ప్రెసెంట్ వర్క్ అయితే సినిమా బిలో యావరేజ్. ఎగ్జిక్యూషన్, స్క్రీన్ ప్లే అనేది అండ్ ఎమోషనల్ వర్క్ అనేది చాలా మిస్ అయింది మూవీలో. ఇది ఈ కింగ్డమ్ గురించి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. అసలు ఇనీషియల్ స్టేజ్ లో మూవీ కొట్టేసాం అనుకున్నాం ఫస్ట్ 15 minutes అయితే, అండ్ తర్వాత వెళ్ళే కొంత ప్రొసీడింగ్స్ లో మొత్తం పడిపోయింది. ఓవరాల్ గా నాకు ఇట్స్ అండ్ బిలో యావరేజ్ మూవీ. మీకేమనిపించింది మూవీ చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.